హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మన ఇంతవరకు ఇది 85వ వీడియో, ఇది 85th వీడియో. ఇది 84 వీడియోస్ వరకు కూడా మనం టెన్సెస్ గురించి ఎలా వాడాలని తెలుసుకున్నాము. నేను ఇంతకుముందు 84వ వీడియోలో చెప్పాను. ఇంతకుముందు వీడియోలో 85వ వీడియో నుండి మనం టెన్స్ ఫామ్ డీటెయిల్గా నేర్చుకున్నాము. ఎందుకంటే మనం టెన్స్ ఫామ్ ఈజ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఈజ్ టెన్స్ ఫామ్ అని చెప్పాను నేను. మీకు ఈ టెన్స్ ఫామ్ వస్తే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తుందని. అందుకనే డీటెయిల్డ్గా మొత్తం మనం ఈ యొక్క 85వ వీడియోను డీటెయిల్గా టెన్సెస్ మీద మనం నేర్చుకుందాం మనము. ఓకే, అందుకని చెప్పేసి ఏంటంటే మామూలు ఇప్పుడు కింద మామూలు ఇది ప్రజెంట్ టెన్స్, స్టార్టింగ్ నుండి మళ్ళీ ప్రజెంట్ టెన్స్ నుండి ఫస్ట్ అందులో ప్రజెంట్ సింపుల్ పైన మనం నేర్చుకుంటున్నాం, స్టార్ట్ చేస్తున్నాం ఈ వీడియోలో. 85వ వీడియోలో ప్రజెంట్ సింపుల్ పైన ప్రశ్న వాక్యాలుగా ఎలా మార్చాలి, ప్రజెంట్ సింపుల్లో వీటిని వాక్యాలను ప్రశ్న వాక్యాలుగా ఎలా మార్చాలి, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టరు. చాలామందికి తెలియక మిస్టేక్ చేస్తూ ఉంటారు, తప్పులు బాగా చేస్తుంటారు. అందుకని ఈ ప్రజెంట్ సింపుల్ పైన ప్రజెంట్ సింపుల్ పైన ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరిగింది. మీ అందరికి కూడా మంచి పర్ఫెక్ట్గా తెలియజేయడానికి టెన్సెస్ని. అయితే ప్రజెంట్ సింపుల్లో ఇక్కడ రాసాను చూడండి. ప్రజెంట్ సింపుల్లో ప్రశ్న పదాలుగా ఎలా మారుతాయి ఇక్కడ చూడండి. ఈ క్రింది మామూలు వాక్యముల ముందు డూ డజ్లను వాడడం వల్ల అవి ప్రశ్న పదాలుగా మారుతాయి. ఓకే, మామూలు వాక్యం ముందు డూ వాడమనుకోండి, ఐ గో టు కాలేజ్. నేను దాన్ని ప్రశ్న చేయాలనుకోండి, సపోజు ఐ ముందర డూ వాడితే దాని ప్రశ్న అవుతుంది, డూ ఐ గో టు కాలేజ్. అలాగే దే రైట్ ఎగ్జామ్, వాళ్ళు పరీక్ష రాస్తారు, అది ప్రశ్న చేయాలనుకోండి, డూ దే రైట్ ఎగ్జామ్, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారా, అది ప్రశ్న అవుతుంది. అలాగే డూ. అలాగే హీ షీట్తో డస్ వాడతాం, హీ గోస్ టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తాడు. ప్రశ్న చేస్తాం అనుకోండి, డస్ హీ గో టు కాలేజ్, డస్ రావడం వల్ల ఇది ప్రశ్న అయిపోయింది. అలాగా ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐ, వి, యు, దేలతో డూ వాడతాం మనం ప్రశ్నపదం మార్చడానికి. ఓకే, హీ, షీ ఇట్లతో డస్ వాడాలి. ఆ రూల్ మెయిన్గా మీరు బాగా గుర్తుంచుకోవాలి. చాలామంది తప్పు చేస్తుంటారు ఇక్కడ మార్చడానికి ఈ వాక్యాలని. ప్రశ్న వాక్యాలు మార్చేటప్పుడు తప్పులు అవుతుంటాయి. అది మీరు బాగా క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ వాక్యం నుండి మీకు స్టార్ట్ చేసి ఇప్పుడు చెప్తున్నాను. ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్తాను. ఓకే, దీన్ని ప్రశ్న చేయాలనుకోండి, ఈ ఐ ముందర ఐ గో టు కాలేజ్ కదా, ఐ ముందర ఇక్కడ డూ వాడాలి, అది ప్రశ్నాపదం అయిపోతుంది. డూ ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్తానా, క్వశ్చన్ అది. ఓకే, సెకండ్ది వచ్చేసి వాక్యము వీ గో టు కాలేజ్, మేము కాలేజీ వెళ్తాము. దాన్ని ప్రశ్న చేయాలనుకోండి, సేమ్ దానిలాగానే వీ గో టు కాలేజ్ ముందర డూ వాడాలి. డూ వీ గో టు కాలేజ్, మేము కాలేజ్ వెళ్తామా, ప్రశ్న. మూడవది వచ్చేసి యూ గో టు కాలేజ్, మీరు కాలేజ్ వెళ్తారు. దీని మీద ప్రశ్న చేయాలనుకోండి, డూ యూ గో టు కాలేజ్, మీరు కాలేజ్ వెళ్తారా. అలాగా దే గో టు కాలేజ్, వాళ్ళు కాలేజీకి వెళ్తారు. అది కూడా సేమ్ క్వశ్చన్ చేయాలనుకోండి, దే గో టు కాలేజ్, దీని ముందర టూ వాడాలి. డూ దే గో టు కాలేజ్, వారు కాలేజీకి వెళ్తారా. ఓకే, ఇలాగా ఐ, వి, యూ, దే ఈ 4 పర్సన్స్ పైన వాడాము. డూ వాడాము చూడండి, గుర్తుంచుకోండి ఇక్కడ. ఐ, వి, యూ, దే 4 పైన డూ, 1 to 4 వరకు ఈ 4తో డూ వాడాము. నెక్స్ట్ వచ్చేసి హీ షీట్తో డస్ వాడతాము. ఓకే, ఇలా చూడండి. హీ గోస్ టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తాడు. మీరు ప్రశ్న చేయాలనుకోండి, హీ గోస్ టు కాలేజ్, దీని ముందర డస్ హీ గో టు కాలేజ్ అనాలి. ఇక్కడ డస్లో ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ గోస్ అని వాడం మనం. క్వశ్చన్లో గో అయిపోతుంది, అది ఆన్సర్లో మాత్రమే హీ గోస్ టు కాలేజ్ అని చెప్పాలి. ఓకే, క్వశ్చన్ వచ్చినప్పుడు డస్ హీ గో టు కాలేజ్, ఎందుకంటే గోస్లో ఎస్ అనేది వచ్చేసింది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ వర్బ్లో ఎస్ అనేది రాదు, గో అని వస్తుంది. అది బాగా గుర్తుంచుకోవాలి, సెకండ్ రూల్. ఓకే, షీ గోస్ టు కాలేజ్, ఆవిడ కాలేజ్ వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, డస్ షీ గో టు కాలేజ్, డస్ షీ గోస్ టు కాలేజ్ అనకూడదు. చాలామంది అలాగే మిస్టేక్ చేస్తుంటారు. షీ రైట్స్ ఎగ్జామ్, డస్ షీ రైట్ ఎగ్జామ్, షీ రైట్స్ రికార్డ్స్, డస్ షీ రైట్ రికార్డ్స్ అని అంటుంటారు, తప్పది. షీ రైట్స్ రికార్డ్స్, డస్ షీ రైట్ రికార్డ్స్, ఎస్ రావద్దు ఇందులో క్వశ్చన్ ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్ గోస్ టు కాలేజ్, అది కాలేజ్ వెళ్తుంది. అంటే బస్సో, కారో, క్యాబో ఏదో ఒకటి అనుకోండి, అది కాలేజ్ వెళ్తుంది అని చెప్పాం మనం. దాన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, డస్ ఇట్ గో టు కాలేజ్, అది కాలేజీకి వెళ్తుందా. ఇలాగా హీ, షీ, ఇట్ ఈ 3తో 5th నుండి 7th సెంటెన్స్ వరకు మనం డస్ వాడతాము. మీకు 3వ రూల్ కూడా చెప్పాను నేను. డస్ వచ్చినప్పుడు మనకు
ఈ వర్బ్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది. గో ఉంటే గో, రైట్ ఉంటే రైట్, స్పీక్ ఉంటే స్పీక్, అది ఉంటుంది. డస్ హీ గోస్, డస్ హీ రైట్స్ అని ఉండదు. ఓకే, డస్ హీ గో టు కాలేజ్, డస్ హీ రైట్ ఎగ్జామ్, డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, డస్ హీ గివ్ ఏ గిఫ్ట్, అలాగన్నీ వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తాయి. అట్లా ఇక్కడ కూడా డస్ షీ గో టు కాలేజ్, డస్ షీ రైట్ రికార్డ్స్, డస్ షీ సబ్మిట్ రికార్డ్స్, అంతేని డస్ షీ సబ్మిట్స్ రికార్డ్స్ అనకూడదు. డస్ షీ సబ్మిట్ రికార్డ్స్, డస్ షీ రైట్ రికార్డ్స్, అలా డస్ షీ రైట్స్ అని అనకూడదు. ఓకే, అవే రూల్స్. ఈ 3 రూల్స్ ఇక్కడ రాశాను. 3 రూల్స్ సేమ్ ఇవే. పైన 1 నుండి 4 వాక్యాల్లో ఐవియుదేలతో గో వాడాము, హీ షీట్లతో గోస్ అని వాడతాము. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్లో మన మామూలు వాక్యంలో హీ షీట్లతో గోస్ అని వాడాము మనం, హీ షీట్లతో. ఓకే, అదే మన ప్రశ్న వాక్యాలు వచ్చే వరకు ఇక్కడ డస్ ఈ గోస్ అనేది రాదు, ఇక్కడ గో అనేది వాడాలి. ఏ వర్బ్ అయినా రైట్స్ ఉంటే ఆన్సర్ హీ రైట్స్ అని ఉందనుకోండి, ఇందులో డస్ ఈ రైట్ వస్తుంది. అదే ఇక్కడ రెండో రూల్లో మనం అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఏది డస్ వచ్చినప్పుడు వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది, ఎస్ రాదు. డస్ ఈ గో, డస్ షీ గో, డస్ ఇట్ గో, ఇది రెండో రూల్ అనమాట. ఈ మూడో రూల్ వచ్చేసి 1 నుండి 4 వాక్యాల్లో మనం ఐవుదేలతో డూ వాడతాం, అది రూల్. ఓకే, మళ్ళీ హీ షీట్లతో డస్ వాడడాన్ని గమనించండి. ఓకే, ఈ మెయిన్గా 3 రూల్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. మీరు వాడేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూశారు కదా ఇవన్నీ రూల్స్. మామూలుగా వర్బ్ గోతో రాసాము, వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడతాము. ఎందుకని ఫస్ట్ ఫామ్ వాడతాము? ఇది ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్లో మనం ఎప్పుడు కూడా V1 వాడతాము, వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడతాము ప్రజెంట్ సింపుల్లో, గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ గో రాసాము, ఐ గో టు కాలేజ్. అలాగే ఐ రైట్ ఎగ్జామ్ అనుకోండి, అప్పుడు అక్కడ కూడా ప్రజెంట్ సింపుల్లో కాబట్టి రైట్ రోడ్ రిటర్న్ ఉంటే రైట్తో స్టార్ట్ చేస్తాం. ఐ రైట్ ఎగ్జామ్, ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్, ఐ రిటర్న్ ఎగ్జామ్, అలాగా. ఓకే, జస్ట్ లైక్ ఇక్కడ ఈ ప్రజెంట్ సింపుల్లో ఈరోజు నేర్చుకున్నాము. ప్రజెంట్ సింపుల్ పైన ఈ వీడియోలో 85 వీడియోలో ప్రశ్నలను ఎలా చేయాలి, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. చాలామందికి తెలియదు, మిస్టేక్ చేస్తుంటారు. అందుకనే మళ్ళీ మీకు నేను రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 3 రూల్స్ బాగా గుర్తుంచుకోవాలి. ఐవియుదేలతో డూ వాడతాము, హీ షీట్లతో డస్ వాడతాము. ఓకే, ఐవిలతో మన ఆన్సర్లో చెప్పేటప్పుడు వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. హీ షీట్లతో వచ్చినప్పుడే ఐ గో బదులు హీ గోస్, షీ గోస్ అని వస్తుంది. కానీ ప్రశ్న పదాల్లోకి వచ్చేటప్పుడు మాత్రము హీ గోస్ అనకూడదు, డస్ హీ గో టు కాలేజ్. అలాగే షీ గోస్ టు కాలేజ్ ఉంటే డస్ షీ గో టు కాలేజ్, డస్ షీ గోస్ అని అనకూడదు. ఆ రూల్స్ గుర్తుంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంకో రూల్ ఏంటంటే, మామూలుగా గో వీటితో, గోస్ వీటితో, డూ 4 వీటితో వాడతాం. వీటితో అని చెప్పాను. ఐ, వి, యూదేలతో డూ వాడాలి, హీ, షీ ఇట్లతో డస్ వాడాలి. ఓకే, ఈ రూల్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సపోజ్ ఇక్కడే నేను ఐ గో టు కాలేజ్ కదా, ఐ రైట్ ఎగ్జామ్ అనుకోండి. ఇవి మీకు ఫాస్ట్గా 7% చెప్తాను. ఐ రైట్ ఎగ్జామ్, డూ ఐ రైట్ ఎగ్జామ్. తర్వాత వీ రైట్ ఎగ్జామ్, డూ వీ రైట్ ఎగ్జామ్. అలాగా యూ రైట్ ఎగ్జామ్, డూ యూ రైట్ ఎగ్జామ్. దే రైట్ ఎగ్జామ్, వాళ్ళు పరీక్ష రాస్తారు. డూ దే రైట్ ఎగ్జామ్, వాళ్ళు పరీక్ష రాస్తారా. నెక్స్ట్ ఇక్కడ హీ రైట్స్ ఎగ్జామ్, అతను పరీక్ష రాస్తాడు. క్వశ్చన్, డస్ హీ రైట్ ఎగ్జామ్. చూడండి, వినండి నేను మంచిగా చెప్పేది. షీ రైట్స్ ఎగ్జామ్, ఆవిడ ఎగ్జామ్ రాస్తారు. క్వశ్చన్, డస్ షీ రైట్ ఎగ్జామ్, ఆవిడ ఎగ్జామ్ రాస్తారా. నెక్స్ట్ ఇట్ గోస్ టు కాలేజ్ ఉంది కదా, ఇది క్వశ్చన్ చేస్తాను అనుకోండి, డస్ ఇట్ గో టు కాలేజ్. ఇలాగా మనం ఈ యొక్క 7%ను మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి బాగా మీరు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ all the 7% with all these verbs, and you might have understood all the question words, how to frame questions from do does in the present simple. Once you come to know this, you know how to use very perfectly all these present simple tenses, because present simple is widely used while we speak. అంటే మన మాటల్లో చాలా వరకు ప్రజెంట్ సింపుల్ దాపు అనుకోవచ్చు 90% ఉపయోగపడుతుంది ప్రజెంట్ సింపుల్. అందుకే ఈ వీడియో మీకు ప్రజెంట్ సింపుల్ చేయడం జరుగుతుంది, ప్రజెంట్ సింపుల్లో ముఖ్యంగా. ఓకే, సో దట్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ అలాట్. You read it once or twice or thrice, you listen to it, and you practice a lot. Just to write down your notebook, and so that you need not waste your time, and just you can practice it well. ఓకే, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ కనుక వీటిలో ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ కూడా అన్ని క్లియర్ చేస్తాను. I wish you all the best. Have a nice day. Thank you. Thanks a lot, my dear friends.